ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ చిన్న చిన్న చిట్కాలు ఫాలో చేస్తే ఆ కంప్లైంట్ తగ్గిపోతుంది అని ఎవరైనా చెప్తే వాటిపైన అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ మధ్యన అరౌండ్ 35-40 వచ్చిన దగ్గర నుంచి చాలామందికి మోకాళ్ళు నడుము అరిగిపోతున్నాయి. ఎక్స్రే తీస్తే ఆ జాయింట్లోని డీజనరేషన్ అనేది కనబడుతూ ఉంటుంది. చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట, ఇదేంటి సార్ నేను 2 మోకాళ్ళ పైన నించుంటాను కదా, మరి ఒక మోకాల్లోని డీజనరేషన్ ఎందుకుంటే రెండోది బాగానే ఉంది కదా, అక్కడ నొప్పి ఏం లేదు కదా అని అడుగుతారు. చిన్న మిస్టేక్ అండి. మీరు ఎప్పుడైనా ఎలా నించుంటున్నారో అబ్జర్వ్ చేశారా? చాలా కామన్గా మీరు ఫోన్లో మాట్లాడుతున్నా, కిచెన్లో వంట వండుతున్నా, ఎవరి గురించి అయినా వెయిట్ చేస్తున్నా, టీ తాగుతున్నా సరే 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ చేసి నించుంటున్నారా మీరు? లేదా ఒక పక్క ఎక్కువగా బరువు పెట్టి నించుంటున్నారా? నిజం చెప్పాలి అని అంటే చాలామందికి ఒక పక్క బరువు పెట్టి నించోవడం అనేది అలవాటు అయిపోయింది. అలా చేయడం వల్ల ఎటుపక్క అయితే బరువు పెట్టారో అటుపక్క ఉండే మసిల్స్ పైన, జాయింట్ పైన ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఆ జాయింట్ లోపల ఉండే కార్టిలేజ్ అరిగిపోతుంది. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఇది ఒక స్లో పాయిజన్ లాంటిది. వెంటనే మనకి లక్షణాలు కనబడవు. ఈ సిమ్టమ్స్ అవన్నీ డెవలప్ అవ్వడానికి ఒక 10, 15, 20 ఇయర్స్ పట్టొచ్చు. అప్పటికి చాలా డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. ఇంకో ప్రాబ్లం ఏంటి అని అంటే కార్టిలేజ్కి డైరెక్ట్ బ్లడ్ సప్లై ఉండదు. సో మీకు లక్షణాలన్నీ డెవలప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మంచి ఫుడ్ తింటాను, ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తాను, ఇప్పుడు నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటాను అని అంటే వెంటనే అది రెస్పాండ్ కాదు. సో అలా జరగకుండా ఉండాలన్నా, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అది మెల్లిగా తగ్గాలి అని అన్నా మీరు ఎలా నించుంటున్నారో అబ్జర్వ్ చేయండి. కాన్షియస్గా స్ట్రైట్గా 2 కాళ్ళ పైన ఈక్వల్గా బరువు పెట్టి నించోడానికి ప్రాక్టీస్ చేయండి. చూసే వాళ్ళకి స్టార్టింగ్లోని వీడేంటి ఇలాగ ఆర్మీ వ్యక్తిలాగా ఇలా స్ట్రైట్గా నించుంటున్నాడు అని, అలా నించుంటేనే మోకాళ్ళు నడుము ఈ కంప్లైంట్స్ రాకుండా ఉంటాయి. ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇలా ఒక పక్క నించునే అలవాటు ఉంటుంది చూసారా వాళ్ళకి చూపించండి, షేర్ చేయండి.